ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 దెబ్బ బాలీవుడ్ మొత్తం అబ్బా అనిపించేసింది. కానీ టాలీవుడ్లో మాత్రం మంటలు రేపేసింది భయ్యా ఈ సినిమా. ఎందుకంటే దాదాపుగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన స్టాంపింగ్ తెలుసు కదా. రేవతిని ఆమె చనిపోయింది. అలాగే ఆమె కొడుకు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన స్ట్రగుల్ అయిపోయి ఫుల్ హాస్పిటల్లో సఫర్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ మొదలుపెట్టారు. గంట సేపు మాట్లాడారంట. అదేవిధంగా ఆ విషయం గురించి వెంటనే రియాక్ట్ అయిన అల్లు అర్జున్ గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి 7 PM అయితే ప్రెస్ మీట్ పెట్టారు. యాక్షన్కి రియాక్షన్ ఇచ్చేశారు. ఆ రియాక్షన్కి మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు అసలు ఏంది అసలు తగలబడిపోతుంది భయ్యా సోషల్ మీడియా మొత్తం. పుష్ప 2 సినిమా రికార్డులేమో కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారిని మాత్రం ఫుల్ హైలైట్ చేశారు. కొంతమంది వైరల్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. ఈ మొత్తం విషయం పక్కన పెడితే ఇప్పుడు ఫ్యామిలీ దాకా వచ్చేసింది. అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇదే రీసెంట్గా దాదాపుగా అయితే ఇంట్లో పిల్లల్ని అయితే అల్లు అర్జున్ గారు పిల్లల్ని అలాగే వాళ్ళ వైఫ్ని అయితే తరలించడం జరిగింది. దీనిపై వెంటనే రియాక్ట్ అవుతారా అనుకుంటే రియాక్ట్ కావట్లేదు. మేము సంయమనం పాటిస్తున్నామని చెప్పి అల్లు అరవింద్ గారు వచ్చి బయటికి వచ్చి ప్రెస్ మీట్లో చెప్పేశారు, మేమైతే ఎటువంటి రియాక్షన్ చేయము. రాళ్ళతో దాడి చేసిన వాళ్ళని పోలీసులు వచ్చి కేసులు పెట్టి స్టేషన్ తీసుకుపోతారు, ఇంకా ఎవరు దాడి చేయరు. ఈ విషయం గురించి మేమైతే సంయమనం పాటిస్తున్నాం అని చెప్పేసి సింపుల్గా ఇంకా రియాక్షన్ ఏం లేదు యాక్షన్లకు. అర్థమైపోయి ఉంటుంది అల్లు అరవింద్ గారికి సైలెంట్ ఉండాలని చెప్పేసి, అందుకేనేమో సంయమనం పాటిస్తున్నారు. అదేవిధంగా జగత్ బాబు గారు కూడా ఆ అబ్బాయిని పరామర్శించినట్టు ఒక వీడియో చేశారు. ఏదైనా సరే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారా లేకపోతే అల్లు అర్జున్ గారు కరెక్టా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.